ఇదే 'బ్లడ్ రోజెస్' మూవీలో రాము గారు కూడా నటించారండి. మరి ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఆయన మాటలో వినే ప్రయత్నించేద్దాం. నమస్తే సార్. సో, ఈ మూవీకి రావడం ఎలా జరిగిందండి? అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్విన విధానం ఎలా ఉండింది? అంటే మాకు కాస్టింగ్ కాల్ వచ్చింది మేడం. కాస్టింగ్ కాల్ వస్తే నేను ఎంజీఆర్ సార్ని అప్రోచ్ అయ్యాను. వారు ఆడిషన్ తీసుకున్నాడు. ఓకే, తర్వాత మీరు సెలెక్ట్ అని చెప్పారు. తర్వాత రమ్మన్నారు. రమ్మన్న తర్వాత నాకు మంచి పాత్ర ఇచ్చారు దీంట్లో. ఎలా ఉండబోతుంది సార్? రివీల్ చేయొచ్చా? ఆ, నేను చూసిన వరకు అయితే చాలా బాగుంటుంది మేడం. ఓకే. నేను బేసికల్గా హైస్కూల్ హెడ్ మాస్టర్, రిటైర్ హైస్కూల్ హెడ్ మాస్టర్ని. సార్ కూడా చాలా వాల్యూ ఇచ్చాడు చెప్పగానే. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలు చేసిన తర్వాత నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే మేడం, సార్ చాలా ఫ్రెండ్లీగా మన బిహేవ్ చేశారు. చాలా జెంటిల్ చేశారు. సార్ చెప్తుంటే ఇంకా కూడా చేయబుద్ధి అయింది మాకు. ఇంకోటి ఏంటి మేడం అంటే దీంట్లో నేర్చుకుంది ఏంటంటే ఇక్కడ రకరకాల ఆర్టిస్ట్ తోటి అంటే 10th మూవీ నాది వాస్తవంగా ఓకే. నేను రిటైర్మెంట్ తర్వాత. అయితే మేడం ఏంటంటే ఈ మూవీలో సార్ చెప్పి చేసాము, క్యారెక్టర్స్ బాగున్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే దీని తర్వాత నాకు చాలా 10-15 మూవీస్ వచ్చాయి. సార్ కూడా ఆ విషయం చెప్పాను నేను. ఎందుకంటే నాకు అంతకుముందు తక్కువ వచ్చాయి సార్, మీ తర్వాత వచ్చాయి. మీరు నాకు అవకాశం ఇచ్చారు, చాలా గ్రేట్ సార్. ఏదైనా ఈ యొక్క సినిమా మంచిగా ఆడాలని, ప్రేక్షక దేవుళ్ళు మంచిగా రిసీవ్ చేసుకోవాలని, మన ప్రొడ్యూసర్ గారికి మంచిగా డబ్బులు వస్తే మళ్ళీ తెలుగులో ఇంకో సినిమా తీయాలని, ఇదే టీంని మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటూ మరి ఒకసారి ఎంజీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సినిమా మంచిగా ఆడాలని మనసా వాచ కర్మణ నేను కోరుకుంటున్నాను. ఇట్లో మీ రాము. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.